హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో మిడీ స్కర్ట్ చెప్పిస్తున్నాను. మొన్న మిడీ బ్లౌజ్ చెప్పించాను, దాని కింద బాటము ఈరోజు చెప్పిస్తాను. ఇది పెద్ద పేపరు 4 ఫోల్డింగ్ అయితే చేశాను. చిన్నపిల్లల సైజు చెప్పిస్తున్నాను. ఆ స్కర్ట్ బ్లౌజ్కి మిడీ బ్లౌజ్ చెప్పించాను, దాని సైజు తగ్గట్టుగా చెప్పిస్తాను. ఇది 4 ఫోల్డింగ్ వస్తుంది. 1 2 3 4. క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండాలా, పైకి ఉండాలా. ఓపెన్ అనేది కిందకి ఆపోజిట్లో ఉండాలి ఓపెను. ఇప్పుడు పైనుంచి కిందకి లెంత్ 14 ఇంచెస్ ఉంది. బ్రాడ్నెస్ 11 ఉంది. ఫుల్ 11 తీసుకుంటున్నాను 4 ఫోల్డింగ్ మీద. లెంత్ ఫుల్, చిన్న సైజు కాబట్టి చిన్నపిల్లల సైజు. 4 ఫోల్డింగ్ మీద బ్రాడ్నెస్ నడుము దగ్గర 7.5 తీసుకుంటున్నాను. ఈ 7.5 నుంచి ఈ చివరికి మార్క్ చేసుకోవాలి. ముందు డాట్ డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు కింద క్రాస్గా షేప్ చేసుకోవాలి. మనం దాన్ని జిగ్జాగ్ కానీ ఓవర్లాక్ కానీ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా షేప్ రావాలి. ఇంకా చిన్నపిల్లలు అయితే చిన్న సైజ్ తీసుకోవచ్చు. ఇది 6, 6.5 ఆ విధంగా. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. పైనుంచి కిందకి ఇదే షేప్లో మనం ఏ షేప్ చేసామో అదే షేప్లో కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది షేప్ మొత్తము. ఇది పైన కట్ చేసుకున్నాము పీసు, ఫ్రంట్ బ్యాక్ వచ్చే విధంగా. చూడండి, ఈ విధంగా వస్తుంది. 4 ఫోల్డింగ్ మీద ఉంది. ఈ విధంగా వస్తుంది. దానికి మనం బెల్ట్ ఇది 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్న ప్రాబ్లం లేదు.
నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు వైపులా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటువైపు హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ప్రతిదానికి బెల్ట్ వచ్చిన దానికంతా హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పెట్టి కరెక్ట్గా ఫోల్డింగ్లోకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది హాఫ్ ఇంచ్కి పెట్టుకొని ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి. షేప్ ఈ విధంగా రావాలి. సైడు కరెక్ట్గా చూసి నేర్చుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగొచ్చు. మీకు నేను తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లోపల థ్రెడ్ వస్తుంది. థ్రెడ్ వచ్చి దీనికి హ్యాంగింగ్స్ లాగా చిన్నపిల్లలకి వేస్తే అవి చాలా బాగుంటాయి. కంపల్సరీ మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు దీని లోపల థ్రెడ్ పెట్టి కుట్టేసి హ్యాంగింగ్స్ లాగా చిన్నదిగా వేయండి. అప్పుడు ఇది స్కర్ట్ అది మిడి అనేది చాలా లుక్గా కనిపిస్తుంది. ఇది నడుము బ్రాడ్నెస్ 4 ఫోల్డింగ్ మీద 7.5 తీసుకున్నాను. ఇది లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్రాడ్నెస్ 11 ఇంచెస్ ఉంది. బెల్ట్ 2 ఇంచెస్. ఇది మనకి నడుము ఎంత బ్రాడ్నెస్ వస్తుందో దాన్ని బట్టి దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ పోను లోపల థ్రెడ్ వేయాలా కరెక్ట్గా. మర్చిపోకుండా మీరు ఇదే విధంగా స్టిచ్చింగ్ చేస్తే స్కర్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా థ్రెడ్ అనేది వేయాలా. దీనికి హ్యాంగింగ్స్ లాగా బట్టలో మనం కుడితే చాలా బాగా వస్తుంది స్కర్ట్ అనేది, మిడి అనేది. ఈ క్రాస్ అనేది తీసుకుంటే ఇది మిడీకి లుక్ వస్తుంది. దీన్ని ఓవర్లాక్ కానీ జిగ్జాగ్ కానీ చేస్తే బాగుంటుంది.
నేను చెప్పించే కటింగు మీకు ఏ విధంగా చెప్పిస్తున్నాను అనేది నాకు కామెంట్లో తెలపండి. నేను ప్రతి ఒక్క వీడియోలో అడుగుతున్నాను. బ్లౌజ్ అండి, మిడీ బ్లౌజ్ ఇది. ఆ రోజు ముందుగా చెప్పించిన కటింగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే.